గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ, మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. నవంబరు 2వ తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి. అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు. గోచార రీత్యా శుక్రుడు సంచారం, శుక్రబలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు. తులారాశి వారికి, కన్యారాశి వారికి, కర్కాటక రాశి వారికి, మిథున రాశి వారికి, మీనరాశి వారికి, కుంభరాశి వారికి, వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, నిర్మాతలకు కానీ, డైరెక్టర్లకు కానీ, నటీనటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు, జనంలో గుర్తింపు బాగా వస్తుంది. అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు, గొడవ పడినటువంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని ఇప్పుడు శుక్రుడు బాగుండడం వల్ల వీరు అర్థం చేసుకొని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది. కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత, దాంపత్య జీవితం, కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. నవంబరు 15వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ వక్రిస్తున్నాడు. నవంబర్ 28వ తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి 2, సింహరాశి 4, మకర రాశి 11, మిథున రాశి 6 చాలా బాగుంటాయి. ఈ బుధుడు వక్రించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు. ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుధుడు ఉండడం వల్ల. అలాగే నవంబరు 16వ తేదీ ఆదివారం సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు 4 రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది. మకర రాశి, కన్యారాశి, మిథున రాశి, కుంభరాశి వారికి జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే 3, 6, 10, 11 స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తాడు. మంచి బలం చేకూరుతుంది, మంచి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నవంబరు 16వ తేదీ నుంచి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు ఈయన. అలాగే నవంబర్ 2వ తేదీ శుక్రుడు సంచారంలో కొంత మార్పు కనిపిస్తుంది. నవంబర్ 15వ తేదీ వృశ్చిక రాశిలో బుధుడు వక్రిస్తున్నాడు. నవంబరు 16వ తేదీ నుంచి వృశ్చిక రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు.
ఇవి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ మాసం చాలా బాగుంది. ఏ పనైనా సరే చక ముందుకు సాగిస్తారు, పని చేసుకుంటూ వెళ్ళిపోతారు, దూసుకుపోతారు. మీ అనుభవం కూడా మీకు కొంత ఉపయోగపడుతుంది. మీ పనుల్లో విజయాన్ని సాధిస్తారు. గృహంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. కొత్త గృహాలు కొనుగోలు చేస్తారు. గృహంలో ఉండి సొంత ఇంట్లోకి వెళ్ళేటువంటి యోగం ఉంది. అద్దె ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి వెళ్ళేటువంటి యోగం ఉంది. ప్రయాణాల్లో మంచి లాభదాయకంగా ఉంటుంది. ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. సరైన సమయంలో బయలుదేరండి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కోగలుగుతారు. స్థాన మార్పిడి కలుగుతుంది. తర్వాత ఉద్యోగాల్లో స్థాన చలనం ఉంటుంది. ప్రమోషన్లు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి కొత్త కంపెనీలో అవకాశాలు ఏర్పడతాయి. అలాగనే తలపెట్టిన పనులన్నీ సరైన సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. అందరి చేత ఒక గుర్తింపు పొందగలుగుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శించగలుగుతారు. అలాగే విహారయాత్రలు చేసేటువంటి యోగం కూడా ఉంది. కుటుంబంలో అందరూ మీకు సహకరిస్తారు. అందువల్ల మీరు అద్భుతంగా ఎదగగలుగుతారు. గృహాలు, ఇల్లులు, విల్లాలు, తోటలు కొనుగోలు చేస్తారు. మీకున్న వాటిని మంచి లాభసాటికి అమ్ముకోగలుగుతారు. మీరు అనుకున్న బడ్జెట్కే కొన్ని కొనుక్కోగలుగుతారు తక్కువ రేటుకి. ఆర్థిక పరంగా అద్భుతంగా ముందుకు సాగగలుగుతారు. వ్యాపారస్తులకు మీ తెలివితేటలతోటి అద్భుతమైన ధనలాభం ఉంది. రెట్టింపు ధనలాభం ఉంది. కొత్త వ్యాపారాలు పెడతారు. మీకు తెలియని వ్యాపారాల్లో కూడా అనుభవం ఉన్న వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేసేటువంటి యోగం ఉంది. అలాగే సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఎవరైతే అడుగును పడ్డారో వాళ్ళంతా ఇప్పుడు మెరుగుకి వస్తారు. గుర్తింపు పొందగలుగుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ద్వితీయార్థంలో అయితే అద్భుతంగా ఉంటుంది. వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. శత్రువులందరూ మిత్రులు అవుతారు. స్నేహితులందరూ కలుసుకోగలుగుతారు. స్నేహితులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడతారు. వీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేర్చుకోగలుగుతారు. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. అందరూ మీ మాటకి విలువనిస్తారు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి శుభకార్యాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు ఆ పరమేశ్వరుని ఈ కార్తీక మాసంలో నమ్మక చెమకాలతోటి అభిషేకం చేయించుకోండి. ఆ పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇంకా మీ వ్యక్తిగతంగా మీకున్న సమస్యలను తెలుసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి. నా దగ్గర చిన్న ఆయిల్స్ ఉంటాయి. సులభమైన మార్గంలో అద్భుతంగా ఎదగగలుగుతారు. తక్కువ రేట్లో. సర్వే జన